వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. హైదరాబాద్ నగర అభివృద్ధిలో చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుకి ఫైనల్గా కీలకమైనటువంటి ముందడుగు పడింది. ఈ ప్రాజెక్ట్ అమలులో ప్రధాన అడ్డంకిగా ఉన్నటువంటి రక్షణ శాఖ భూములని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అలాగే సైన్యం కూడా అంగీకరించడం ద్వారా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఈ అంశానికి ప్రస్తుతం పరిష్కారం లభించింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది రేవంత్ రెడ్డి రాజకీయ పరిణితి అలాగే రాజకీయ చాణక్యం అని కూడా చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ మూసీ రివర్ ఫ్రంట్ కారిడార్ ఏదైతే ప్రాజెక్ట్ అనుకున్నారో గాంధీ సరోవర్, దానికి సంబంధించి ఇప్పుడు పూర్తిగా క్లియరెన్స్ వచ్చినట్టే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మొత్తం 30 నెలలు పూర్తి చేసుకుంటున్నటువంటి తరుణంలో ఈ నిర్ణయం రావడం విశేషం. భూముల బదిలీతో ప్రాజెక్టుకి పూర్తి స్థాయిలో రూపకల్పన, సాంకేతిక అనుమతులు, క్షేత్రస్థాయి పనులు, డిపిఆర్ వీటన్నిటికీ కూడా అమలు చేయడానికి మార్గం మరింత క్లియర్ అయింది. అయితే భూముల బదిలీతోటే ప్రాజెక్టు పూర్తయిపోయినట్లు కాదు. అసలు పరీక్ష ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మొదలైంది. ఇప్పటి వరకు భూముల సమస్య, కేంద్ర సహకారం లేకపోవడం వంటి కారణాలని ప్రస్తావించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ అడ్డంకుల్లో ఒకటి పూర్తిగా తొలగిపోయింది. ఈ నేపథ్యంలో అనుకున్నటువంటి ప్రాజెక్ట్ని వేగంగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే పడింది. ఇక రాబోయే 2.5 ఏళ్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అత్యంత కీలకమైనటువంటి కాలంగా మారబోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తన పదవీ కాలంలో ఇప్పటికే సగం పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో మిగిలిన కాలంలో మూసీ ప్రాజెక్టులో ఎంత మేరకి పురోగతి సాధిస్తుంది అనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వాల వైఫల్యాలను ఎత్తిచూపడం, రాజకీయ విమర్శలు చేయడం అనేది ఇక పైన సరిపోదు. ఈ 2.5 ఏళ్లలో ఏం చేశారు, ఏం చేద్దామనుకున్నారు, దీనికి సంబంధించినటువంటి కంపారిజన్ డేటా అంతా ప్రజలకు ఇవ్వాలి. క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం కావాలి, ప్రజలకి కనిపించాల్సినటువంటి మార్పు అక్కడ చోటు చేసుకోవాలి. అప్పుడే ఈ ప్రాజెక్టు విజయవంతమైంది అని చాలా గర్వంగా చెప్పుకోగలుగుతారు. మూసీ నది ప్రక్షాళన, నదీ తీరాల అభివృద్ధి, మురుగునీటి శుద్ధి, నగర మౌలిక సదుపాయాల విస్తరణ ఇలాంటి అంశాల్లో స్పష్టమైనటువంటి పురోగతిని కనిపిస్తేనే ప్రభుత్వం తన హామీలను అమలు చేసినట్టుగా ప్రజలు భావిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, హైడ్రా వచ్చిన తర్వాత పేదల ఇళ్ళు కూలగొట్టేస్తున్నారు. చాలా ఎమోషనల్గా చాలా ఇవన్నీ కూడా ప్రొజెక్ట్ చేసి ప్రజల్లో హైడ్రా అంటే ఒక భయం అన్నట్టుగా చూపించారు. కానీ హైడ్రా వచ్చిన తర్వాత ఎన్ని చెరువులు పునరుద్ధరించబడ్డాయి, అలాగే వరద నీరు బయటికి వెళ్ళిపోవడానికి చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇప్పుడు రోడ్ల మీద వర్షం వస్తే, ఎందుకంటే మొన్నటిదాకా కూడా రాజకీయపరమైనటువంటి ఆరోపణలైనా ప్రాక్టికల్గా చూసినప్పుడు గంట సేపు కురిసినటువంటి వర్షానికి హైటెక్ సిటీ కారిడార్ అంతా కూడా ఏ విధంగా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుంటోంది అనేది అందరూ చూసిందే. సో ఇప్పుడు అటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ వరద నీరుకి అడ్డంగా ఉన్నటువంటి గోడలు కావచ్చు, లేదంటే ఎంక్రోచ్మెంట్స్ కావచ్చు, చాలా కఠినమైనటువంటి రీతిలో అన్నిటిని కూడా క్లియర్ చేస్తున్నారు. తద్వారా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు హైడ్రా అండ్ టీమ్. సో దాంతో ప్రజల్లో ఇన్నాళ్ళు తప్పుడు ప్రచారం జరిగింది హైడ్రా మీద. మేబీ 1 or 2 కేసెస్లో కాస్త దూకుడుగా ప్రవర్తించి కోర్టు దగ్గర ముట్టకాయలు తినడం ఇలాంటివన్నీ ఉండేసరికి అదిగో ఇంకేముంది హైడ్రాని కోర్టు తిట్టేసింది చూసారా అనేటువంటిది కూడా తీసుకొచ్చారు కదా. ఇవి ప్రజలు గమనిస్తున్నారు. అబ్బే అలా ఏం లేదు, ఏదో ఒక దాంట్లో జరిగినటువంటి టెక్నికల్ పొరపాటో లేదంటే ఇంకోటో తప్ప హైడ్రా చేసేదానివల్ల ప్రజలకే మేలు కలుగుతోంది అంటూ ప్రజలు కూడా భావిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇదే కోవలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించి కూడా ప్రభుత్వం స్పష్టమైనటువంటి పురోగతి చూపిస్తేనే ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోంది అని కూడా ప్రజలు భావిస్తారు. లేదనుకోండి, ఈ ప్రాజెక్టు కేవలం ప్రకటనలకి మాత్రమే పరిమితమైంది. ఈ 5 ఏళ్లలో ప్రకటనలు చేశారు, వచ్చే 5 ఏళ్లలో చూపించుకుంటారులే, మళ్ళీ ఎన్నికల్లోకి వచ్చి ఇదే చెప్తారు చూడండి అనేటువంటి అవకాశం కూడా ఉంది. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులు ఫలితాలని చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇంకా మెరుగైనటువంటి ఫలితాలను కూడా కోరుకుంటున్నారు. వచ్చే గ్రేటర్ ఎన్నికల అనంతరం జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలు, ఈ నేపథ్యంలో ఈ మూసీ ప్రాజెక్టుకి ప్రభుత్వ పనితీరు ఒక ప్రధాన కొలమానంగా మారేటువంటి అవకాశం ఉంది. భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం, కాంట్రాక్టుల కేటాయింపు, పర్యావరణ పరిరక్షణ ఈ అంశాల్లో ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీ అండ్ స్పీడ్ ఈ రెండింటినీ ఎట్ ఏ టైం ప్రదర్శించాల్సి ఉంటుంది. వచ్చే 2 ఏళ్లలో కూడా ఈ ప్రాజెక్టు కనుక కేవలం కాగితాల మీదకి పరిమితమైపోయి సోషల్ మీడియాలో యానిమేటెడ్ వీడియోలు, ఇంకేముంది రివర్ ఫ్రంట్ అంటే ఇలా ఉంటుంది, ఇది జరుగుతుంది అనేటువంటి అడ్వర్టైజ్మెంట్లకే పరిమితమై ప్రెస్ మీట్లు, అట్ ద సేమ్ టైం పేపర్ అడ్వర్టైజ్మెంట్లు వీటి దగ్గరే ఆగిపోతే, దాన్ని దాటి రాకపోతే ప్రజల్లో ఖచ్చితంగా నిరాశతో పాటు ఆగ్రహం కూడా పెరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే కీడెంచి మంచి ఆలోచించాలంటారు కదా, అలాగా.
కానీ కేంద్రం నుంచి వచ్చినటువంటి ఇప్పుడు ఈ కీలక సహకారాన్ని ఒక మంచి ఆపర్చునిటీగా మలుచుకుని మూసి పునరుజ్జీవాన్ని హైదరాబాద్ నగర రూపురేఖలు పూర్తిగా మార్చే ప్రాజెక్టుగా నిలబెట్టగలిగితే మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి పరిపాలన దక్షతకి ఖచ్చితంగా ఇది ఒకానొక గొప్ప విజయాల్లో ఒకటిగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పుడు కారణాలు చెప్పేటువంటి దశ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ముగిసిపోయింది. ప్రభాస్ డైలాగ్ గురించి చూసారా, ఇట్స్ షో టైం అని. అలాగా ఇట్స్ షో టైం ఫర్ రేవంత్ రెడ్డిస్ గవర్నమెంట్. మూసీ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ఎంత వేగంగా ఎంత సమర్థవంతంగా ముందుకు సాగుతుంది అనేది రాబోయే రోజుల్లో ప్రజల తీర్పుని ప్రభావితం చేసే కీలక అంశంగా మారింది. నౌ ద బాల్ ఈజ్ ఇన్ రేవంత్ రెడ్డిస్ కోర్ట్. ఆయనే రాజు, నిర్ణయాధికారం కూడా ఆయనదే, ఎటువంటి అడ్డంకి కూడా ఆయనకి లేదు. కేవలం విపక్షాలు చేసేటువంటి ఆరోపణలు తప్ప మొత్తం యంత్రాంగం ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకునేటువంటి నిర్ణయమే ఫైనల్. మరి ఏం చేస్తారు? ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా స్పీడ్గా వెళ్తారా, లేదంటే ప్రతిపక్షాల విమర్శలకి వాటికి సమాధానాలు చెప్పుకుంటూ ప్రకటనలకే పరిమితం అయిపోతారా? ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. అఫ్కోర్స్ ఒక చిన్న మాట కూడా మనం చెప్పారు, ఎవరన్నా అడ్డం పడితే ఈ కబ్జాలు తీసేయడానికి ఇంకో దానికి ఎవరన్నా అడ్డం పడితే తీసుకెళ్ళి కావాలంటే హుస్సేన్ సాగర్లో ముంచేస్తానని కూడా ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు. అది మాటలకి మాత్రమే పరిమితం కాకూడదు. ఖచ్చితంగా రేపన్న రోజు ఎవరన్నా నిజంగానే అడ్డం పడుతుంటే కఠినంగా వాళ్ళని చట్టపరంగా శిక్షించాలి, ఈ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న వాళ్ళని. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.